బద్వేల్లో ఓ భూమి పంచాయతీలో భారీగా ముడుపులు తీసుకున్న కానిస్టేబుల్ ప్రతాప్ రెడ్డి, అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ సివిల్ పంచాయతీ చేసి అపోనెంట్ దగ్గర భారీగా తీసుకుని ఆ భూ ఆక్రమణకు తోడ్పడ్డారు. ఈ విషయంలో కడప ఎస్పీ దృష్టికి వెళ్లడంతో మైదుకూరు డీఎస్పీ దగ్గర పంచాయతీ జరిగినట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు పొక్కకుండా మేనేజ్ చేస్తున్నారు. గతంలో కానిస్టేబుల్ ప్రతాప్ రెడ్డి మీద సెల్ ఫోన్ రికవరీ విషయంలో బాధితుల నుంచి అమౌంట్ తీసుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ పంచాయతీలు చేయకూడదు, అవి ఏమీ పట్టకుండా ముడుపులు ముడితే చాలు అన్న రీతిలో బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బద్వేల్ శాస్త్రీ నగర్లో ఉండేవాళ్ళమండి మేము. ఒక ల్యాండ్ ఇష్యూలో మాకు, మా ఆయనకు, మా పిల్లలకు మాకు దారుణంగా పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళేసి లోపలేసి వాళ్ళకు మా అబ్బాయికి కొట్టేసి మా ఆయన కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఒక రోజంతా పెట్టి 1,60,000 డబ్బులు డిమాండ్ చేశారు సార్. వాళ్ళు మా ఆయనకు ఏమీ తెలియదు సార్ అని చెప్తే రైటర్ ప్రతాప్ రెడ్డి సార్, లేదమ్మా ఎస్ఐ సార్ సత్యనారాయణ సార్ పిలుస్తున్నారు, మీ ఆయనకు మీరు వచ్చి మాట్లాడాల్సిందేమ్మా, 10 నిమిషాలమ్మా, ఇప్పుడే తొడకెళ్ళి మళ్ళీ పంపిస్తానంటే సార్ ఒక్కసారి మా లాయర్ సార్తో మాట్లాడండి అంటే, మీ లాయర్ ఎవరమ్మా, నా పేరు ప్రతాప్ కాదు, నా పేరు నర్సయ్య, నాకు తెలియదు, నేను సార్ కోసం తొడకపోవడానికి వచ్చాను, నేను తొడకపోతాను అక్కడికి పోయేసి 10 నిమిషాల్లో మాట్లాడి మా ఆయన్ని పంపిస్తానని చెప్పి లోపలేసి ఆయనకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 1,60,000 డబ్బులు డిమాండ్ చేశారు సార్. మాకు ఆ రోజంతా మేము ఎంత పోరాడినా కానీ మాకు 60,000 డబ్బులు దొరికాయి సార్. ఆ డబ్బులు ఇచ్చేసి సాయంత్రం 9:30 నవంబర్ 17వ తేదీన జరిగింది సార్. ఇది ఇంత అన్యాయంగా సత్యనారాయణ సార్ ఒక్కొక్క బూత్ మాట్లాడలేదు సార్. ఆయన ఎంత వలగరుగా మాట్లాడారంటే మేము చెప్పుకోలేకున్నాం సార్ ఆడవాళ్ళము. అలాంటి భాష మాట్లాడారు సార్ అతను. ప్రతాప్ సార్ చెప్తాడమ్మా, నువ్వు పక్కన దాక్కో తల్లి, నువ్వు చెట్ల వెనకాల దాక్కో, నువ్వు లేకపోతే సిఎస్ఆర్కు డబ్బులు ఇవ్వాలా, తెచ్చిస్తావా, మాకే ఇయ్యేలాగా చేస్తా అన్నారు మీరు, ఇంకా వాళ్ళని వీళ్ళని కనపరాగా పోను ఈ సరౌండింగ్లో ఉండగా కనేసి స్టేషన్ బయట గేట్ కాడికి దొబ్బేసిండు మాకు. దాక్కోండి నేను చెప్తే మా వల్ల కాలేదు, మా ఆయన పంపిస్తేనే పోతామని చెప్తే 60,000 డబ్బులు తీసుకొని మాకు పంపారు సార్. ప్రతిసారి మా అబ్బాయికి చెప్తున్నారు, మా రెండో అబ్బాయికి, రే నీకు ఇది ఇప్పుడే మొదలు పెట్టాంరా మేము, ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి నీకు, ఇవే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి, నువ్వు అనుభవించడానికి రెడీగా ఉండు, ఒకసారి తన్నులు తిన్నావు మా చేతులు అన్నారు సార్. తీసుకెళ్ళి అబ్బాయికి కాళ్ళకు చేతులకు కొట్టి అవి వాతలు పోయే వరకు వాళ్ళు లోపల పెట్టుకొని 3 రోజులు పెట్టుకొని 4వ రోజు పంపారు సార్. ఆ అబ్బాయికి 30,000 డబ్బులు తీసుకున్నారు సార్ మా అబ్బాయి దగ్గర. నేను 60,000 ఇచ్చాను సార్. ఇంకా ప్రతిసారి ఇట్లా మా పెద్ద అబ్బాయి వచ్చిండు, మా నాన్నకు అరెస్ట్ చేశారా మీరు అని పెద్ద అబ్బాయి వస్తే వాడు ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, వేలి ముద్రలు అవన్నీ తీసుకున్నారు సార్ వాళ్ళకు. మా చిన్న అబ్బాయి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి ఉన్నారు సార్, వాడి ఫోన్ నెంబరు, వేలి ముద్రలు, ఆధార్ కార్డు మొత్తం వాళ్ళే తీసుకున్నారు సార్. ఇలా అడుగుతా పోతే మేము ఏమని సమాధానం చెప్పుకోవాలి? మా తప్పులు ఏంటో మాకు ఇప్పటికైనా మాకు చూపించాలి సార్. ఎవరైనా కానీ మేము ఏం చేసాము, మా మీద ఏ కేసులు ఉన్నాయి, ఒక్కసారి మాకు అవి చూపించండి సార్ న్యాయంగా. మేము కడపకి వెళ్ళాం సార్ స్పందనలో, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తే ఎస్పీ సార్ మాకు న్యాయంగా కూర్చోబెట్టి ప్రతి విషయం నచ్చజెప్పి, మీరు బద్వేల్కి వెళ్ళండి, మైదుకూరు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళండి, డిఎస్పీ సార్ న్యాయం చేస్తారు మీకు, మేము చెప్తామమ్మ వాళ్ళకని చెప్పారు. కానీ మాకు ఎస్పీ సార్ చేసినంత న్యాయం మాకు మైదుకూరు డిఎస్పీ సార్ కూడా చేయలేదు. నోరు పోయండిరా మీరు, వాళ్ళ ఎవరు సుధాకర్ వాళ్ళ మాటలు మొత్తం విన్నారు, వాళ్ళ పేపర్లు చూశారు. మా పేపర్లు మా వడ్డీ డబ్బులు కట్టింది మేము ఏమే కానీ మాకు చూడలేదు. కుక్కలకి తరిమినట్టు బయటికి తరిమేశారు సార్ మాకు. ఇంకా మేము వచ్చేసి ఏం చేయాలి సార్? వాళ్ళు మరి వచ్చి వేరే వాళ్ళు అడిగారా, ఏం జరిగింది అన్యాయం అనేసరికి ఇంకా వాళ్ళకి మేము చెప్పాము సార్ ఇవన్నీ. సార్ చంద్రబాబు సార్ మాకు న్యాయం చేయాలి, మా ప్రాణానికి అయితే హాని ఉంది, మా పిల్లలకు, మా రెండో అబ్బాయికి ప్రాణహాని ఉంది, ప్రతాప్ సార్ వల్లనే ఉంది సార్. మాకు ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మేము వడ్డీలకు తెచ్చి కట్టుకున్నాం సార్ మేము ఆ డబ్బులు. మాకు మీ విధంగా అయినా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. మేము పవన్ కళ్యాణ్ సార్ అయినా, లోకేష్ బాబు అయినా మాకు న్యాయం చేయాలి, మాకు రక్షణ కల్పించాలి సార్. ఏం మాకు జరగలేదన్నా కూడా మేము ఆత్మహత్యలు చేసుకొని అమ్మ కొడుకులు చనిపోవడానికైనా మేము రెడీగా ఉన్నాం సార్. మేము ప్రతాప్ రెడ్డి ఎవరమ్మా? రైటర్ కానిస్టేబుల్ సార్. ఏం చేస్తుంటాడు? రైటర్ సార్ స్టేషన్లో. అతను వచ్చి మా ఆయన్ని తొడకపోయారు సార్. ఏమని చెప్పి తీసుకుపోయాడు? సార్ పిలుస్తున్నారు, మీరు ఎన్ని రోజుల నుంచి దాక్కుంటారు, మీరు రాండి సార్ పిలుస్తున్నాడని వచ్చారు సార్. ఎంత చెప్పినా సార్ ఆయనకి ఏమీ తెలియదు, ఆయన పెద్ద ఆయన అంటే నాకు తెలుసులే అవన్నీ, వద్దు రాండి 10 నిమిషాల్లో మాట్లాడిపోదునని తీసుకుని పోయి సెల్ వేసేసారు. ఇంకా డబ్బులు ఇచ్చే వరకు వదలలేదు. డబ్బులు మాకు అరేంజ్ అయ్యే వరకు రాత్రి 9:30 అయింది సార్ మాకు. ఏం డబ్బులమ్మా? ఎందుకు అడిగారు సార్ వాళ్ళు? లంచం మీ ఆయన్ని వదలాలంటే డబ్బులు ఇవ్వాలి. 1,60,000 చేస్తే మేము 1,60,000 ఇచ్చాం సార్. మాకు అరేంజ్ కాలేదు సార్ మాకు డబ్బులు. ఆ పెద్ద ఆయనని చూడుకోకుండా బూట్ కాలుతో ముఖం మీద తంతాను కొడుకు అని ఎస్ఐ సార్.
గౌరవం లేకోకుండా పెద్ద ఆయన లేకోకుండా ఆయన దేంట్లో లేడని చెప్పినా కానీ వినుకోకుండా తీసుకెళ్ళి లోపలేసి మాకు వీధి మొత్తం అవమానం చేసి సార్ 3 నెలలు మేము నరసరావుపేటలో ఉన్నాం సార్. మేము ఇల్లు లేక రైల్వే ప్లాట్ఫామ్లో ఉన్నాం సార్. మేము 10-15 రోజులకు మాకు ఇల్లు దొరికింది సార్. ఆ పక్క ఎంత నరకం అనుభవించాం సార్ మేము. మా తప్పులు ఏంటో మా కేసులు ఏంటో అసలు మాకు ఇప్పటికీ తెలియట్లేదు సార్. ఇలా పిల్లల మీద అలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ చెప్పండి. ఇప్పుడు కానిస్టేబుల్ ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని లంచం అడిగారా? అవును సార్. ఇచ్చారా? ఇచ్చాం సార్. ఎక్కడ ఇచ్చారు? పూర్మామిల్ల రోడ్ టీ కొట్టు దగ్గర ఇచ్చాం సార్. మేము స్టేషన్ పక్కనే 60,000 ఇచ్చాం సార్ మేము. మరి కానిస్టేబుల్ ఇంత డిమాండ్ చేస్తుంటే మరి సిఐ కానీ ఎస్ఐ కానీ కంప్లీట్ చేయలేదు? సిఐ సార్కి అస్సలు తెలియదు సార్. ఎస్ఐ సార్ చెప్పారనే తీసుకున్నారు సార్. ఎస్ఐ సార్ అడుగుతున్నారు 1,50,000 మీరు ఇవ్వాల్సిందే అని చెప్పారు సార్. ఎస్ఐ సార్ ఏమన్నారమ్మా? ఎస్ఐ సార్ని అడిగినారా మీరు? లేదు సార్, అడగలేదు సార్. ఎస్ఐ సార్కి అడిగి మేము పోనీయలేదు సార్. మేము ఆ రోజు పోయినా మా ఆయన తీసుకుపోయినప్పుడు అడిగాము, తిట్టించుకున్నాము. ఇంకా దాని తర్వాత మేము పోలేదు సార్ అక్కడికి. ఏం తిట్టాడమ్మా? ఏమని తిట్టాడు ఎస్ఐ సార్? ఈ పనికి మళ్ళీ ఉండ దేనికి వచ్చినావు నువ్వు లోపలికి, నీకెవరు రమ్మనింది? మీ ఆయన ఫోన్ తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏ అధికారంతో నువ్వు మాట్లాడతావు? పనికి మళ్ళీ ఉండ, నువ్వు వెళ్ళు బయటికి, బయటికి లాగండి రా ఏమకన్నారు. మీ కొడుకుని అరెస్ట్ చేసినారు అన్నారు కదా, ఎందుకు అరెస్ట్ చేశారు మీ కొడుకుని? అక్కడ తాగి పడిపోయి ఉన్నారని చెప్పారు సార్. దానికోసం తెచ్చి అరెస్ట్ చేసాం మేము. దానివల్ల కొట్టాము. ఈ ల్యాండ్ ఇష్యూస్ అయితే కొట్టలేదు, మేము వేరే ఇష్యూలో కొట్టామని చెప్పారు. తాగాడా నిజంగా మీ అబ్బాయి? లేదు సార్, తాగలేదు. తాగితే ఇంకా అక్కడ రిపోర్ట్ ఉండాలి కదా సార్. మరి తాగితే రిపోర్ట్ ఉండాలి కదా. మరి లేనప్పుడు మీరు ఎందుకు అలా చేస్తారు? చేతకానులనా చెప్పండి సార్. ఇంకా ఎవరు మేము పోయి చెప్పుకోవాలి? దెబ్బలు తిన్నాడు, వాడికి ఒక కాలు పాగలేదు సార్. వాడికి ఆ కాలు మీద కొట్టగానే ఒక 4-5 డేస్ అడుగు పెట్టలేకపోయింది వాడు. న్యాయంగా మాకు కూడా న్యాయం కావాలి కదా సార్ చెప్పండి. ఎంతమందికి మేము డబ్బులు వదిలిపెట్టాను మీ అబ్బాయిని సార్? ఎన్ని రోజుల తర్వాత వదిలిపెట్టాడు? 3 రోజుల తర్వాత వదిలిపెట్టారు సార్. 3 రోజులు పెట్టుకున్నారు. పోయిన రోజే కొట్టారు వాళ్ళకు. ఇంక దాని తర్వాత 2 డేస్ వాళ్ళ దగ్గరే ఉన్నారు స్టేషన్లోనే. 3వ రోజు పంపారు సార్ వాళ్ళు. డబ్బులు 30,000 ఇచ్చాం సార్. ఎవరికి ఇచ్చారు? 30,000 ఇచ్చాం సార్. మీ కొడుకుని విడిపించేదానికి కూడా మా పిల్లలు ఇచ్చారు సార్. అది ఆ డబ్బులు నేను ఇవ్వలేదు. అది మా అబ్బాయి వాళ్ళు ఎలా అరేంజ్ చేసుకున్నారో ఏమో వాళ్ళు ఇచ్చుకున్నారు సార్. 30,000 ఇచ్చారు వాళ్ళు సార్. వాళ్ళు ఏదైనా దొంగ కేసులు బనాయించి మా పిల్లల మీద పెట్టారంటే మాకు న్యాయం జరగకపోతే సార్ మేము మా రెండో అబ్బాయి ఇద్దరం ఒకేసారి చేస్తాం సార్. మాకు అది ఒక్కటే. ఇంక ఎందుకంటే డబ్బులు లేవు సార్ మా దగ్గర. ఇంకా ఇండ్లు వాకిలు వదిలిపెట్టి పోయాం మేము. తినడానికి కూడా తిండి లేకోకుండా 2 రోజులు మేము ప్లాట్ఫామ్ మీద వాటర్ తాగి ఉన్నాం సార్. మేము ఇంటికి వస్తే పోలీసులు, వీధి మొత్తం ఒక్కటే అల్లరి. ఇంకెవరిని చెప్పుకోవాలి సార్? మేము ఏం నేరం చేశామనేసి ఒకవేళ స్థలం తీసుకున్నారో వడ్డీకి తీసుకున్నారో వాళ్ళని అడగండి. అది పోయి మమ్మల్ని అడగడం ఏంది సార్? అసలు మైదుగురులో డిఎస్పీ సారు నోరు మోయే, నీకు ఎవరు మాట్లాడమన్నారు? ఇంకా మేమేం చెప్పుకోవాలి సార్? ఇంకా తీసుకుపోయిన పేపర్లు మొత్తం రివర్స్ తెచ్చుకున్నాం మేము. ఎస్ఐ సార్ వల్ల, ప్రతాప్ రెడ్డి సార్ వల్ల మా అబ్బాయిలకి ఏం జరిగినా కూడా మాకు వాళ్ళదే బాధ్యత సార్. మీరే చంద్రబాబు నాయుడు గారు సారు, లోకేష్, పవన్ కళ్యాణ్ బాబు వీళ్ళంతా మాకు హెల్ప్గా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మేము ఆయన మీద, మా అబ్బాయి మీద ఇంకా ఏదన్నా దీని తర్వాత మాకు ఏదన్నా ఒత్తిడి తెస్తే కనుక మేము మా పిల్లలు అందరం ఆత్మహత్య చేసుకుని ఎస్ఐ సార్, సత్యనారాయణ సార్కు, ప్రతాప్ రెడ్డి సార్కు వీళ్ళిద్దరి మీదనే మేము చచ్చిపోతాం సార్. మాకు వేరే దారి అయితే లేదు. ఎక్కడ పోయినా ఎన్నో చట్టాలు ఉన్నాయంట సార్. అన్ని చట్టాలలో ఇరికిస్తాను రా, నీకు వదలరా, నేను ఇదే మొదలు పెట్టుకో, ఇప్పటి నుంచి నీకు ఎన్ని కేసులు పెడతానో ఏమో నాకే అర్థం అవ్వట్లేదు. చేస్తాను చూడు, నువ్వు ఎంచుకుంటా ఉండు. దీంట్లో తప్పించుకుంటావా, ఇంకొకటి తప్పించుకుంటా, ఇంకొకటి ఎన్నో ఉన్నాయని బెదిరిస్తున్నారు సార్. మాకు ఏ హాని జరిగినా కూడా సత్యనారాయణ సార్, ఎస్ఐ సత్యనారాయణ సార్కు, ప్రతాప్ రెడ్డి సార్కు మేము వాళ్ళ ఇద్దరు పేర్లే రాసి మేము చనిపోతాం సార్. మాకు ఇంకా వేరే దారి అయితే మాకు లేదు సార్. మేము ఇంతకంటే బాధపడే ఓపిక మాకు లేదు సార్. డబ్బు పోగొట్టుకున్నాం, విలువ పోగొట్టుకున్నాం. మేము ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఆ విధంగా హింస పెడుతున్నారు ఎస్ఐ సారు, సత్యనారాయణ సార్ మాకు.